హైదరాబాద్ లో నిరుద్యోగుల మార్చ్ టీజీపీఎస్సీ ముట్టడితో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోకి ఎంట్రీ అయ్యే రహదారులపై పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. నిరుద్యోగ మార్చ్ను విఫలం చేసేందుకు ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది. వాళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలు అందుబాటులో లేకుండా ఆంక్షలు విధిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉస్మానియా తదితర వర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్లతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో గ్రూప్ 2, 3 పరీక్షలు నిర్వహించాలని, నిరుద్యోగ వృత్తి కింద 4,000 రూపాయలు ఇవ్వాలని, గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలిక్విమెంటేషన్ విధానం అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనకడుగు వేసేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన నిలబడి ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇప్పటికే నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. झांसी तिवारी, एस ए तिवारी, एस डी तिवारी, वाई नागेश्वरराव, IPS, उदय सिंह, बेगमनगर, धीरज कुमार. అన్న బల్మూరి వెంకటన్న, నిరుద్యోగులము మాకు సమస్యలు తీరక ఆ రోజు మీరు వస్తారని మీకు బస్సు యాత్ర చేసిన, ఈ రోజు కూడా మా కష్టాలు అట్టనే ఉన్నాయన్న. మా కష్టాలకు తీరాలని నీ దగ్గరికి ఎంతో మంది తిరుగుతున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలందరినీ తిరిగి ఆసారి ఇప్పుడు మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, గతంలో పెట్టుకున్నట్టు. ఇది చలో టీజీపీఎస్సీ. ఇందులో దయచేసి ఎన్ఎస్సీఏ వాళ్ళని తోలి మళ్ళా గత్తర చేసి మళ్ళా దీన్ని రాళ్ళేసిర్రు అల్లేసిర్రు అని చేయకురన్నా. ఎందుకంటే మీకు దండం పెడుతున్నాను, ఇలాంటివి అసలు చేయకురన్నా. మీకు ఎవరెవరు వచ్చి చెప్తుర్రో ఏందో కూడా తెలుసన్నా. ఇలాంటి ఎక్కించి చెప్పడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్లనే 1:100 వద్దు, ఇది అది పెడితే గ్రూప్ 2 కాదు, గ్రూప్ 2 పెడితే ఇదే అవుతుందని ఇవన్నీ చెప్పి ఇప్పటికీ సిల్కి వాన గాలి వాన అయిపోయినట్టు అయిపోయింది. అనవసరంగా ఇలాంటివి చేయగలనికి దండవన్న పెడతా ఉన్నా. నిరుద్యోగులు నీకు ఒక ఫ్రెండ్లీగా ఉండాలని, నువ్వు ఒక యువకునివి, దయచేసి ఇలాంటి రావద్దని మరొక్కసారి వేడుకుంటున్నాం. మిత్రులారా, ఇది మన శాంతియుత ర్యాలీ. పోయిన వాళ్ళందరూ ఆడ ఒక పుస్తకం, వాటర్ బాటిల్ పెట్టుకొని పోరి, ఒక రిప్రజెంటేషన్ రాసుకొని మీరు చేతుల రాసుకొని పోరి. పోలీసు వాళ్ళని అడిగిన ఇది మా రిప్రజెంటేషన్ వేయడానికి పోతున్నాం చూపించండి. మనం శాంతియుతంగా ఉండాలి. పోలీసులు మనల్ని ఎంత కవ్వింపు చర్యలకు వచ్చినా ఏం చేసినా మనం వాళ్ళకు ఒక శాంతియుతంగానే సమాధానం చెప్పాలి. తప్పితే మనం ఏమాత్రం కొద్దిగా ఎజిటేట్ అయినా, కొద్దిగా అగ్రెసివ్నెస్ చూపించినా ఇదే అదని చెప్పేసి మనం నాగం పెడతారు. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు సంయమనం పాటించమని మీ అందరికి చేతులెత్తి జోడించి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరుద్యోగ మార్చ్ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్ లో టీజీపీఎస్సీ ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో
ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న నైటే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం వీడియోలో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇటు టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగ మార్చికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగానే ఇది కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఇటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారంటూ కూడా నిరుద్యోగులంతా కూడా గత 1 వీక్ నుంచి కూడా ఉద్యమాన్ని ఉధృతం కూడా చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి నిరుద్యోగులపై ఈ రకంగా వైఖరి చేయడం పట్ల కూడా నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అయితే ఇటు నెట్ సెంటర్లతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు కూడా భారీగా పోలీసులు మోహరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెక్కడ కనిపించినా కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇటు నిరుద్యోగ మార్చి కూడా నిరుద్యోగులు పిలుపునిచ్చారు. మరి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఇటు ఎమ్మెల్సీగా కన్సిడర్ చేసినటువంటి అశోక్ కూడా ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జార్సన్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ యొక్క టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ నిరుద్యోగులను విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరి ఎటు చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. మరి వెంటనే గ్రూప్ 1 పోస్టులు పెంచడంతో పాటు గ్రూప్ 3 పోస్టు పెంచడంతో పాటు ఇటు డిఎస్సి కూడా గడువు ఇవ్వాలని కోరుతున్నారు 3 నెలల పాటు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే మరి నిరుద్యోగ మార్చి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పటికి ఎక్కడికక్కడ ఇటు నిర్బంధాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులను కూడా ఎక్కడికక్కడ హాస్టల్లో కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది స్టడీ సెంటర్ లో కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ అయితే మరి టీజీపీఎస్ ఆఫీస్ వద్ద మాత్రం పోలీసులు అయితే భారీగా మోహరించారు. మరోవైపు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు కూడా చేరుకున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగ మార్చ్ అనేది కూడా కొంచెం ఉద్ధృత వాతావరణంలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి కూడా విద్యార్థి సంఘ నాయకులతో పాటు నిరుద్యోగులు కూడా హైదరాబాద్ కు భారీగా చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఇటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు నిరుద్యోగులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అందరి ఐడి కార్డులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు టీజీపీఎస్సీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో కూడా ఎవరిని కూడా రానియట్లేదు. మొత్తం భారీగా మోహరించారు. అటువైపు ఎవరైనా వస్తే మాత్రం అందరినీ కూడా ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా వస్తే మాత్రం అరెస్ట్ చేసి తీస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇటు నిరుద్యోగుల ఉద్యమానికి ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా బడసగా నిలిచాయి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తన పూర్తి మద్దతు కూడా ప్రకటిస్తుంది. కాబట్టి దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి ఉద్యోగాలు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి. అదేవిధంగా 1 లక్ష ఉద్యోగాలను కనీసం భర్తీ చేయాలి. గ్రూప్ 1 గ్రూప్ 3 పోస్టు కూడా పెంచాలన్నది కూడా ప్రధానంగా విద్య నుంచి డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే సతీష్ అంటే రాష్ట్రం నలుమూలల నుంచి నిరుద్యోగులు తరలి వస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడికెక్కడే వారిని ఆపి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంత జరుగుతున్నా దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళని ఒక్క మంత్రి కూడా ఇంతవరకు పరామర్శించకపోవడంతో ఈ నిరసనలు ఇంకా ఎక్కడికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతోనే ఈ రకంగా నిరుద్యోగ మార్చి కూడా పిలుపునిచ్చారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతోనే నిరుద్యోగులు ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు ప్రతిపక్ష నేతలు కానీ మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కానీ నిరుద్యోగులందరూ కూడా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క నిర్బంధాలు కరెక్ట్ కావు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎవరైనా స్పందించి మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు. మరి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు వీటిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఎందుకు చేయి దాటేస్తుందనిపై కూడా ఇటు నిరుద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా మరి ఎందుకు పెద్ద ఎత్తున కూడా
ప్రభుత్వ శాఖల ఖాళీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేకపోతుంది, మరి దీనికి సమాధానం చెప్పాలి అంటూ కూడా నిరుద్యోగులు ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీజీపీఎస్సీ బోర్డు ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులు కూడా భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో భారీగా పోలీసులు మోహరించారు టీబీజేఎస్ ఆఫీసులో. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కూడా భారీగా మోహరించిన పరిస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు అయితే విద్యార్థి సంఘ నాయకులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా కొంతమంది సిటీకి చేరుకున్నారు. వాళ్ళు ఏ క్షణానైనా టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి కూడా బయలుదేరే అవకాశం ఉంది కాబట్టి దీంతో పోలీసులు కూడా అన్ని వైపులా కూడా మొత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరోవైపు బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కానీ నిరుద్యోగులు కానీ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరి చూడాలి ఈ యొక్క నిరుద్యోగ మార్చి ఎంతవరకు ఉధృతంగా దారితీస్తుందో. ప్రజెంట్ అయితే మాత్రం చాలా మంది విద్యార్థి సంఘ నాయకులు జిల్లాలో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి కొంతమంది కూడా హైదరాబాద్ కూడా నేరుగా చేసుకున్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలతో పాటు పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా సంబంధించిన నిరుద్యోగులు ఇక్కడికి వస్తారని కూడా మనకు సమాచారం ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇప్పటివరకు కొలిక్కి రాకపోతే నిరుద్యోగులంతా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. మనం 1 వీక్ నుంచి కూడా చూస్తున్నాం. ఇటు విద్యార్థి సంఘ నాయకుడు మోతీలాల్ నాయక్ కూడా దాదాపు 8 రోజుల పాటు గాంధీ హాస్పిటల్లో ఆయన ఆమరణ దీక్ష చేశారు. మొన్ననే ఆయన విరమించారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అశోక్ కూడా ఆయన ఇంట్లో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు ఒకవైపు. మరోవైపు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జార్సన్ కూడా ఆయన కూడా దీక్ష చేస్తున్నారు కాబట్టి మరి దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వం దీనిపై స్పందించాలని అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై ఏం చేస్తారనిపై కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి నిరుద్యోగ సమస్యలపై మరి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని కూడా ప్రధానంగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడితో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోకి ఎంట్రీ అయ్యే రహదారులపై పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. నిరుద్యోగ మార్చును విఫలం చేసేందుకు ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది. వారి ఇళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలు అందుబాటులో లేకుండా ఆంక్షలు విధిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈరోజు నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు టీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు శాంతియుతంగా టీజీ తెలంగాణ రాష్ట్ర టీఎస్పీఎస్సీ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని పొలిటికల్ పార్టీస్, బీఆర్ఎస్ కూడా దీనికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మనం ప్రస్తుతం ఇక్కడ టీఎస్పీఎస్సీ బిల్డింగ్ పక్కన ఉన్నాము. ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తులు ముందస్తుగా కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్రీఫింగ్ కూడా చేస్తున్నారు అధికారులు. రోడ్ల పైన చూసుకుంటే మొత్తం బ్యారికేడ్లు పెట్టారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా విపరీతంగా స్తంభించిపోయింది. మొత్తం ఇక్కడ పోలీస్ పాట్రోలింగ్ జీప్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనం చూస్తున్నాము. అక్కడ రోడ్ సైడ్ విజువల్ చూస్తే రోడ్ సైడ్ కూడా మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలను అన్నింటినీ తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు. అయితే నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, అలాగే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. దాంతోపాటు డిఎస్సిని కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మరో కీలక అంశం ఏంటంటే 2008లో డిఎస్సి 2007, 2008 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి హైకోర్టు కూడా తీర్పునిచ్చింది వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలని. కానీ గత ప్రభుత్వంలో కూడా 2016 జనవరిలో కూడా మొదటిసారిగా అప్పుడు వరంగల్ పర్యటన వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అనంతరం కూడా అది కాలక్రమేణా వాయిదా పడుతూ వస్తుంది. సో దానిపైన కూడా ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. కొద్ది రోజుల కిందట కూడా ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా కూడా ఆ 2008 బ్యాచ్కి చెందిన డిఎస్సి అభ్యర్థులు, టీచర్ అభ్యర్థులు కూడా ప్రొటెస్ట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందట. సో ఇప్పుడు ప్రస్తుతము దానిపైన ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఇప్పుడు ఆ డిఎస్సి అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అవుతారంటున్నారు. దీంతో పాటు ఈ గురుకుల టీచర్లది కూడా
కూడా సమస్యలు ఉన్నాయి, వారి పైన వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, కాంట్రాక్ట్లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ పైన పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది, పని భారం తగ్గించాలి, అదనంగా కూడా రిక్రూట్ చేసుకోవాలి, పోస్టులకి ప్రైమరీ నుంచి అప్పర్ ఎడ్యుకేషన్ హైయర్ స్కూల్ వరకు కూడా పోస్టులు ఇంక్రీజ్ చేయాలని కూడా గురుకుల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాము, మొత్తము పోలీసు వెహికల్సే ఉన్నాయి. ముందస్తు చర్య కూడా అందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. దీంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ మనము రోడ్ సైడ్ కూడా చూసుకుంటే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. ప్రజలందరూ కూడా ముందస్తుగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఇక్కడ ప్రజలు తీవ్రంగా ట్రాఫిక్ సమస్యతోనే ఎదుర్కొంటున్నారు. సో అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ నిరుద్యోగులకి వినతి ఏదైతే వీళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ప్రభుత్వము ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే జూన్ 9వ తేదీన. దానికి అదనంగా మరిన్ని పోస్టులు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకి ప్రభుత్వం కూడా అదనంగా కొన్ని పెంచినప్పటికీ ఇంకా వందల సంఖ్యలో పెంచాలని కూడా కోరుకుంటున్నారు. సందీప్, శ్రీచరణ్, అంటే అశోక్ సార్ ఆరోగ్యం క్షీణించినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఆ నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సమావేశమయ్యే అవకాశం ఉందా? ఎస్ సందీప్, 11 గంటలకు వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ దగ్గర ముట్టడిచ్చాలి బిల్డింగ్ అని కూడా 11 గంటలకు షెడ్యూల్ పెట్టుకున్నారు. మరోవైపు అక్కడ అశోక్ గారిది ఆరోగ్యం కూడా క్షీణించిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముందస్తుగా ఆయన హాస్పిటల్కి తరలిస్తారా లేకపోతే ఈ ముట్టడి కార్యక్రమం యథావిధిగా ఉంటుందా అనేది మనకి మరి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.